19 సంవత్సరాల్లో పిల్లలందరూ నట్టల నివారణ మందులు వేసుకోవాలని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. మెదక్ జిల్లా మండలం కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొల్చారం పరిధిలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలలో, కేజీబీవీ పాఠశాలలో, అంగన్వాడీ స్కూళ్లలో నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర, అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ ఒక మాత్ర వేసుకోవాలన్నారు. ఈ మాత్ర వేసుకోవడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపము, మానసిక, శారీరక అభివృద్ధి బాగుంటుందన్నారు. నేషనల్ డివార్మింగ్ డే ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలలో జరుగుతుందన్నారు. ఈ ప్రోగ్రాం భారత ప్రభుత్వం 2015 సంవత్సరం నుంచి ప్రారంభించినట్టు తెలిపారు. కొల్చారం కేజీబీవీ పాఠశాల నేషనల్ డివార్మింగ్ డే పురస్కరించుకొని మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్, మండల విద్యాధికారి సత్యనారాయణ, డిపిఎంఓ శ్రీరాములు, కేజీబీవీ ప్రిన్సిపల్ ధరణి, ఎంపీహెచ్ఈఓ ఎస్ మదన్ మోహన్, సూపర్వైజర్ మార్తా, సిస్టర్స్ మజీదా, కవిత, ఆశా కార్యకర్తలు, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు. అంటే మనం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు వాటిని మీరు కూడా కొంచెం మోటివేట్ చేయాలి. ఇంట్లో కానీ మీరు కూడా ఊళ్ళో ఉంటారు కదా, మనం ఏం చేస్తాం ఇంట్లో ఏం చేస్తాం మనలో. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు మరుగుదొడ్లు లేని వాళ్ళకి కూడా మరుగుదొడ్లు కట్టిస్తుంది, వాళ్ళకి పైసలు ఇచ్చి కూడా. అది బాగుమని చెప్పాలి. ఊళ్ళలో ఏం చేస్తారు, ఏం చేయరు, ఏంటంటే అటు పోతారు, పొలాలకు పోతారు. అది చెప్పాలి వాళ్ళకి మీరు. ఎందుకంటే మీరు నేర్చుకోవడమే కాదు, వాళ్ళకు కూడా నేర్పించాలి, మోటివేషన్ చేయాలి. చిన్నాన్నలో వీళ్ళందరూ ఉంటారు కదా, ఏం చేస్తారు, చెంపట్టుకుని బయటికి పోతారు. అదే కూరగాయలు ఇప్పుడు వర్షం పడుతుంది, అవే స్పోర్ట్స్ ఉంటాయి, ఇన్ఫెక్టెడ్ ఉంటారు కదా, అవి ఏమైతే కూరగాయలను, ఆకుకూరలు ఉంటాయి, పాలకూరలో, తోటకూరలో, ఇప్పుడు ఒక దగ్గర ఉండదు కదా స్పోర్ట్స్ అనేది. వర్షం కొద్ది వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది, అది పోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, మీకు మనకే రావాలి. కూరగాయలు ఎన్ని నుంచి వస్తాయి కదా, ఎక్కడి నుంచి వస్తుంది మనకి తెలియదు కదా. అట్లా ఏం చేస్తే సరిగ్గా వండకపోతే, సరిగ్గా కడగకపోతే ఏమవుతుంది, మనం ఎఫెక్ట్ అయ్యి. అందుకే చెప్పాలి వాళ్ళకి వ్యక్తిగత పరిశుభ్రత అంటే చెప్తారు, పరిసరాల పరిశుభ్రత అంటే ఇది. ఈ పోయినప్పుడు కూడా చెప్పాలి, ఇది వ్యక్తిగత అంటే మరుగుదొడ్లు వాడాలని చెప్పాలి. అందుకే ఓపెన్ డెఫికేషన్ పోవద్దని మా గవర్నమెంట్ కానీ అందరు కానీ చాలా దీని మీద అవగాహన కల్పిస్తుంది. అయినా చాలామంది ఏం వాడట్లేదు. అది మీరు మోటివేట్ చేసుకోవాలి. ఊళ్ళోకి పోయినప్పుడు ఇప్పుడు మీ ఫ్యామిలీస్ ఉంటారు, పక్క ఫ్యామిలీస్ కూడా చెప్పాలి. అట్లా పోతే ఏంటంటే తగ్గుతుంది, బర్డెన్ అనేది తగ్గుతుంది. అట్లా ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ వండినప్పుడు కూరగాయలు ఉంటాయి కదమ్మా, చెప్పాలి మంచిగా సాల్ట్ వేసి ఒక 15 నిమిషాలు అట్లా వేసి కడిగినాక వండమని చెప్పాలి. దీనివల్ల ఇంత ఎఫెక్ట్ మనం చిన్నదే అనుకుంటాం, కానీ ఎన్నో రకాల జబ్బులు దీని నుంచి మనం అరికట్టవచ్చు. అదొకటి. వండినాక కూడా మూతలు పెట్టాలి, ఎందుకంటే దుమ్ము పడితే, దుడి పడితే, ఏదైనా ఈగలు వస్తాయి. ఇప్పుడు ఈగలు కూడా ఎన్నో ఉంటాయి, ఈగ ఉండదు కదా, ఇక్కడ నుంచి వస్తాయి ఈగలు కూడా. ఆ ఈగల వల్ల కూడా స్పోర్ట్స్ వస్తాయి. వాళ్ళ కాళ్ళ చూస్తారు కదా, యూట్యూబ్లో మనం చూస్తారు కదా, వాటి కాళ్ళ మీద ఎన్ని ఉంటాయి, లక్షలాలు ఉంటాయి. ఈగకి పోయి పిల్లలు బయట కూర్చొని పెడతారు, వాళ్ళకు కూడా వచ్చే ఎవరికైనా ఎటో వచ్చేస్తారు. అందుకే మనం చెప్పేది అక్కడ చిన్న ఇవి నెగ్లిజెన్సీ వల్ల ఇవన్నీ వస్తుంటాయి. అట్లా ఇప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత ఏం చేయాలి మనము, తర్వాత ఆటలు ఆడినాక మీరు గ్రౌండ్ పోతారు, ఎక్కడైనా ఇప్పుడు ఇంటికి పోతారు, అక్కడ ఆడినాక ఎక్కడ మట్టిలో ఆడతారు, పొలంలో పని చేస్తారు. అప్పుడు వచ్చినాక కూడా మంచి చేతులు కట్టుకోవాలి, సబ్బుతో కట్టుకోవాలి. ఏది ఉంటే ఏ సబ్బు ఉంటే ఆ సబ్బుతో, లేకుండా హ్యాండ్ వాష్. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత మన శానిటైజర్ అందరూ వాడుతారు చాలామంది, ఎవరి దగ్గరైనా డెటాల్ కానీ అందరూ వాడుతారు చాలామంది, ఎవరైనా చేస్తారు. అదొకటి ఉంటుంది. తర్వాత బాత్రూమ్ పోయినాక, మనం బాత్రూమ్ పోతాం కదా, బాత్రూమ్ వచ్చినాక కూడా, తినే ముందు కూడా ఇవన్నీ మనం చేయాలి. ఏం లేదమ్మా, 1 మినిట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అయితే మనకు దాని నుంచి ఇప్పుడు ఉంటాయి కదా డబ్బులు, ఇట్లాంటివి చాలా అరికట్టవచ్చు మనం. ఆ టెక్నిక్స్ ఏమైనా మేము చెప్తాము మీకు. అందుకే ఈ ఫోటో చూపిద్దామని ఇది కూడా తీసుకొచ్చినాం. మీకు ఆల్రెడీ చెప్తుంటారు, మా ఏం కూడా చెప్తా ఉంటాం. ఒక్కొక్క స్టెప్ ఏం లేదమ్మా, 6 స్టెప్స్ ఉంటాయి, ఒక 10 సెకండ్స్ చేయాలంటే. 10 సెకండ్స్ మీరు అంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మీరు, మీ పిల్లలు కానీ, ఫ్యామిలీ కానీ ఎవరికైనా నేర్పేది అవగాహన చాలా సింపులే. మనం అనుకుంటా మన చేతికి ఏముందిలే, మనం ఇప్పుడు ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తారు ఏముంది అనేది. అట్లా కాకుండా చేతి పాటిస్తే ఒక మీకు అలవాటు అవుతుంది.
ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ చెప్పు. ఫస్ట్ స్టెప్ చెప్పాలి. చెప్పా చెప్పు. బకెట్లో వాటర్ తీసుకోవాలి, సోప్ పెట్టుకోవాలి, ఎందుకని నీళ్ళు తీసుకొని చేతి పైన వేసుకొని సోప్ పెట్టి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇట్లా ఫస్ట్ తడి చేసుకోవాలమ్మా. వచ్చే వరకు పై నుంచి కింద, కింద నుండి పైకి. ఫస్ట్ పామ్ ఆఫ్ ద హ్యాండ్. పామ్ అంటే ఇది, అలా చెయ్యి. ఫస్ట్ తడి చేసుకోవాలి. తడి తీసుకొని సోప్ కానీ ఏదైనా ఉంటే తీసుకొని ఒక 10 seconds ఇట్లా కలుపుకోవాలి. ఫస్ట్ స్టెప్. ఫస్ట్ సెకండ్ స్టెప్ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్. బ్యాక్. థర్డ్ వచ్చేసి వేళ్ళ మధ్యలో ఇట్లా. ఈ చేతి కావాలి, ఈ చేతి కావాలి. ఇంటర్లాకింగ్ అంటే ఫింగర్స్ మధ్యలో ఇట్లా మొత్తం ఇక్కడ మొత్తం నెయిల్స్ ఇంటర్లాకింగ్. కట్ చేసుకుని మళ్ళీ నెయిల్స్ ఉంటాయి కదా, పెద్దగా ఉంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోదు కాబట్టి అంటే మీరు 1 week కోసారైనా సరే 15 days కోసారైనా సరే కట్ చేసుకోవాలి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇట్లా. ఇది నకుల్స్ అంటామమ్మా. బ్యాక్ ఆఫ్ ద నెయిల్ ఉంటుంది కదా, ఇగో ఇక్కడ ఇది రొటేట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది ఈ చేతి కావాలి, ఈ చేతి ఇట్లా ఇది. నకుల్స్. ఫిఫ్త్ వచ్చేసి ఫింగర్, థంబ్ థంబ్ థంబ్. రొటేట్ ఇట్లా ఇది రెండు చేతులు రొటేట్. ఇది ఇక్కడ కావాలి, ఇక్కడ ఇది. ఫిఫ్త్. సిక్స్త్ వచ్చేసి ఇది మొత్తం రిస్ట్. ఇట్లా రిస్ట్. బాగా రుద్దాలి. రుద్ది వాటర్ తీసుకొని ఇట్లాగే నాలా ఒకసేపు ఇట్లాగే ఉంచాలి. మళ్ళీ మనం ఇట్లా అన్నాం అనుకో, ఉన్న డస్ట్ అంతా ఇక్కడ వచ్చేసి మనం కడిగింది కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా అన్నది ఇట్లాగా పెట్టేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు ప్లేట్ ఉంటుంది, తినడానికి వెళ్తుంది కదా, ఆ ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్ చేతిలో పట్టుకొని ఇట్లాగా పెట్టుకొని మళ్ళీ రైస్ పట్టుకున్న తర్వాత వచ్చి తినాలి. మళ్ళీ ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అట్లాగే కడుక్కోవాలి. సేమ్ ఇంకేదైనా మీరు ఫ్రూట్స్ కానీ ఏదైనా తిన్నా కానీ కూడా, ఏదైనా ముట్టినా ఏ వస్తువు ఏదైనా ముట్టినా కానీ కూడా చేతులు కడగండి, అసలు ఏది కూడా తినదు. సరేనా? మీకు వచ్చి ఎవరికైనా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు వచ్చి చెప్పండి. అర్థమైందమ్మా? ఎన్ని స్టెప్స్ ఉంటాయి? ఒకరు వచ్చి చెప్పండి.